ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ మల్లికార్జున స్వామి దర్శనం మాకు ఎలా జరిగింది, ఆయన అనుగ్రహం మాకు ఎలా కలిగిందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. శివయ్య దర్శనం కోసం అయితే మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము. ఫస్ట్ డే వెళ్ళిన రోజైతే మాకు ప్లాన్ ఫెయిల్ అయ్యింది. సో అట్లీస్ట్ సెకండ్ డే అయినా మంచిగా దర్శనం చేసుకోవచ్చు దేవుడికి అనుకున్నాము. బట్ మా దర్శనం అనుకున్న అంత సింపుల్గా అయితే ఏమీ జరగలేదు. అసలు మేము ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాము, మా దర్శనం ఎంతసేపట్లో అయ్యింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనా లోపల మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి దర్శనం జరిగాక మాత్రం మనసుకి చాలా హాయిగా అనిపించింది. శ్రీశైలం అనేది మహా అద్భుతమైన క్షేత్రం. ఎందుకంటే జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం రెండూ కూడా ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అంటే ఇంకా చూడండి మన శ్రీశైల క్షేత్రం అనేది ఎంత పవర్ఫుల్